నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది, అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతం ఇచ్చారు ఆయన తీసుకుంటారు. ఇప్పుడు 5-6 వేల గ్రామాల దాకా పూర్తయినట్టు లిటిగేషన్లు ఉండి తెగని ఉంటే పక్కన పెట్టి మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసింది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించిన వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రావాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళ ప్రతిపక్షం, దాని ప్రతిపక్షం అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దానికి అర్హత కూడా లేదు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందమాగదులు కానీ, ఆయన ముఠా కానీ, వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ, దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను, మంచి ఆలోచనలు, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. అసలు ఫస్ట్ థింగ్, వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగానే అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటాయంటే, ఏ ప్రభుత్వం ఉంటుందా? అట్లా ఒక వ్యవస్థ నడుస్తుందా? ఎవరన్నా మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా? 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్. ఆయన నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి? అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. అంటే ఆయన ఉన్నంతసేపు బాగున్నట్టు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసే వాళ్ళు మాట్లాడే మాటలేనా అవి? అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు, శత్రు దేశాల వాళ్ళు కూడా ప్రచారం చేయలేము. రాజ్యాంగానికి వ్యతిరేకం, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఆ దుష్ప్రచారం. అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో, ఓడిపోతున్నాం, మా బతుకు అయిపోయింది, వైండప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంట్లో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి. ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు. అంటే రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు, చుక్కల భూములు ఫ్రీ చేశారు. ఆయన ఇచ్చాడు. మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు, జనం భూములు లాక్కోవడము, రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము, ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్, హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు. ప్రజలకు హక్కులు కల్పించడం, వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళ హక్కులు కల్పించడం ఏం చేశారు? అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు. సో ఇది దుష్ప్రచారం, ఇది ప్రజలకు కూడా తెలుసు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. 10 రోజులు మాత్రమే వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. 13 రోజుల తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి, వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి. తెలియదు, ఉండేది 10 రోజులు, రోజుకు 3 మీటింగ్లు. సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి ఇస్తారు. అవన్నీ వచ్చినట్టు కూడా కదా సంవత్సరం దాకా చూడాలి.